చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎంత రిటర్న్స్ వస్తాయి, డబ్బు ఎలా పెరుగుతుంది అడుగుతారు. క్యూరియాసిటీ న్యాచురలే, అది ఇన్వెస్ట్మెంట్. ఆబ్వియస్లీ మనం డబ్బు పెంచకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంతో గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. వెరీ నైస్. వాళ్ళకి నేను డెఫినెట్గా పేషెంట్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం చాలామంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 months, 6 నెలలు, 9 months ఇవన్నీ కూడా అవ్వకుండానే డబ్బు పెరగలేదు, ఎలాగా ఇంకెక్కడ పెరుగుతుంది అనుకున్నాను, పెరిగిపోతుంది అనుకున్నాను, పెరగలేదు, ఏం చేయాలి, ఫండ్ మార్చాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మార్చేయాలా అని చాలా ఇంపేషన్స్ చూపిస్తూ ఉంటారు. సో మనం చాలా మిస్టేక్స్ చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మన ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటంటే, ఒకటి ఇంపేషన్స్, అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ సరిగా లేకపోవడంతో, మనకి ఏం కావాలో మనకి క్లారిటీ లేకపోవడంతో మనకు వచ్చే రిటర్న్తో మనం హ్యాపీగా ఉన్నాం. సో దాంతో ఏమవుతుందంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రైటా రాంగ్ అని కాన్స్టెంట్గా మన మైండ్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏదో చేసేయాలి, ఎక్కడో ఇన్వెస్ట్ చేసేయాలి అనే అప్రోచ్ వెళ్ళి డెఫినెట్గా అది రాంగ్ స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అది మిస్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. అది ఇంకొక మిస్టేక్ మనం ఏం చేస్తూ ఉంటారంటే, కామన్గాను నార్మల్గా మా ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తామంటే, జాబ్ కానీ బిజినెస్ కానీ ఒక ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం మంచిదే అని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం చాలామందికి. అందరూ డెఫినెట్గా అది అప్రిషియేట్ చేయడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయకపోవడం కూడా కామన్గా చూస్తూ ఉంటాం. మనం అప్రిషియేట్ చేస్తారు, చాలా మంచి ఐడియా అని, కానీ వెంటనే చేయరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాస్ట్ ఆఫ్ డిలే అంటాం దీన్ని మనం. ఒక 20,000 అనుకోండి నెలకి ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఒక 30 ఏళ్లలో అది 8 కోట్ల అవకాశం కనిపిస్తుంది మనకి. యావరేజ్ అంటే ఎజంప్షన్స్ పెట్టుకుంటే 12% రిటర్న్ మన మామూలు లెక్కలు వేసుకునేది, 33 ఏళ్ళు వేసుకుంటే అది 8 కోట్లు ఎంత అవకాశం ఉంది. అది 2 ఏళ్ల తర్వాత చేస్తే అది 6 కోట్లే అవుతుంది. అంటే అదే ఎజంప్షన్స్ వెళ్తే, అంటే 2 ఏళ్ళ తర్వాత చేసిన డిలే 2 కోట్లకి అది మల్టిప్లై అయ్యి 2 కోట్లు నష్టపోతున్నారు ఇన్వెస్టర్. అంటే మనం క్యాజువల్గా 1-2 ఏళ్ళు మనం పోస్ట్పోన్ చేస్తుంటాం ఆ డెసిషన్స్ని. ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను, ఈ ఇయర్ ఏదో వెకేషన్ వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను చెప్పి కాస్ట్ ఆఫ్ డిలే అంటాం దీన్ని మనం. ఇలాంటి డిలేస్ వల్ల మనం లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతాం. అది చాలామంది గుర్తించరు. ఇందాక ఇంకోటి నేను చెప్పినట్టు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ సరిగా లేకపోవడంతో చాలామంది వాళ్ళ గోల్స్ మిస్ అవ్వడం, అంతేకాకుండా రాంగ్ స్టెప్స్ చేయడం కామన్గా చూస్తూ ఉంటాం మనం. ఇంకోటి ఏమిటంటే, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తూ ఉండడం పరిపాటిగా వింటూ ఉంటాం మనం. టీవీలో యాడ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి, అడ్వైజర్ జరూరీ హే అని. అలా కాకుండా చాలామంది ఈ మధ్య గూగుల్ కానీ ఇంటర్నెట్ కానీ ఈ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో క్వరీ వేస్తే విచ్ ఇస్ బెస్ట్ ఫండ్ అనేది 4 ఫండ్స్ వస్తాయి దాంట్లోంచి. ఆ ఫండ్ నిజంగా మన సూటబుల్ కాదో ఆలోచించకుండా వాళ్ళు గూగుల్ ఆన్సర్ వచ్చింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం, తర్వాత దాని గురించి తెలుసుకోవడం, అదే ఆ ఫండ్ కంటే ఇంకో మిగతా ఫండ్స్ బాగుంటాయి, లేకపోతే ఆ ఫండ్ మన ఏజ్ సూటబుల్ కాదని తర్వాత రియలైజ్ చేయడం, దాని నుంచి బయటకు వచ్చేయడం, దాంతో టైం వేస్ట్ అవ్వడం, డబ్బు నష్టపోవడం కామన్గా జరుగుతూ ఉంటాయి. నాకు ఇప్పటికీ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు, సార్ నేను పలానా చోట ఇన్వెస్ట్ చేశాను, ఏ ఫండ్, బి ఫండ్, సి ఫండ్, డి ఫండ్, మంచి ఫండ్స్ అయినా చేస్తానంటారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది మంచి ఫండ్స్ కాదని చెప్పడం నా వైపు నుంచి కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బు తీసేస్తే నష్టపోతారు, లేదు మీ ఇన్వెస్ట్మెంట్ సరిగా లేదు అని చెప్తే వాళ్ళు బాధపడతారు. సో దెర్ఫోర్ నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఒక ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ఏమైనా అడ్వైజర్ని కనుక్కోండి. మీకు నచ్చిన తర్వాత ఇద్దరు కామన్గా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ స్టే ఇన్వెస్టెడ్. ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకునేప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికి ఇవ్వాలి. దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. 10 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మన రిటర్న్స్ బాగా కనపడతాయి. అది కూడా గోల్ పెట్టుకుని చేస్తే ఐడియల్గా ఉంటుంది. అంటే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కో అలా ఏదైనా గోల్ పెట్టుకుంటే, ఆ గోల్ ఇంకెంత దూరం ఉంది, మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ లెక్కలు వేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తే నార్మల్గా ఇలా గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అప్పుడు విత్డ్రా అవడం తక్కువ ఉంటుంది. అప్పటికి కూడా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారని, ఎక్కడో చదివారని, దాన్ని బట్టి చాలామంది ఇటు జంప్ అవుతూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయొద్దు. ఇంకొక మేజర్ మిస్టేక్ మనం చేసేది ఏంటంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఎఫ్ఎండో ఉంటుంది దాన్ని కామన్గా మనం. అంటే ఫలానా స్టాక్ పెరుగుతుందని చెప్పి మనం దాన్ని బిడ్ చేయడం, పెరిగితే డెఫినెట్ లాభం వస్తుంది, పెరగకపోతే నష్టం వస్తుంది. అంటే 50-50 ఛాన్స్. అది బేసిక్గా స్పెక్యులేషన్. ఒక ఈవెంట్ అవుతుందా అవదా అన్న బేసిస్లో మనం చేస్తాం. సో దానికి అవసరం రీసెర్చ్
మనకి ఆ మెటీరియల్ కూడా సరిగ్గా దొరకదు, దొరికి రీసెర్చ్ కూడా అది న్యూట్రల్గా ఉంటుంది అనుకోవడానికి లేదు. సమ్ బాటమ్ లైన్ ఏమిటంటే F&Oలో ట్రేడింగ్ చేసిన వాళ్ళు 99% మంది డబ్బు నష్టపోతారు. గవర్నమెంట్ వాళ్ళు రకరకాల భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది, టీవీ మాధ్యమాల్లో, న్యూస్ పేపర్స్లో, సోషల్ మీడియాలో, వాటిలోనూ. అప్పటికి కూడా చాలామంది దాంట్లో ఆ థ్రిల్ ఉండబట్టి ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బు పోగొట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఏం తెలియక అప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యి మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్ చూసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటే మంచిది. ఎంత చెప్పినా ఎంత చేసినా F&Oలో మాత్రం ట్రేడింగ్ మనం అది డిసిప్లిన్గా ఉంటే తప్ప మైండ్ మనం దాన్ని ఆపుకోలేం. ఇంకొక పెద్ద మిస్టేక్ మనం చేసేది, మిస్టేక్ అనాలా లేకపోతే హ్యాబిట్ అనాలా తెలియట్లేదు నాకు, ఈఎంఐ కల్చర్. మనకి మంచి ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 పైన జీతం ఉంది, మనకి ఈఎంఐస్ మీద ఐటెం కొనుక్కుంటే ఫోన్స్ వస్తాయి మనకి. సో మనకు కూడా ఫోన్స్కి మనం రెస్పాండ్ అయ్యి మంచి ఫోన్ కొనుక్కోవడం, లేకపోతే మంచి కారు కొనుక్కోవాలనుకోవడం, లేకపోతే మంచి ఇల్లు కొనుక్కోవాలనుకోవడం, ఇలా మనం ఈఎంఐలకి అలవాటు పడిపోయి మనం ఆ ఈఎంఐ బడ్డెన్లో దిగిపోయి మనం అలా కాన్స్టెంట్గా మనం దాని నుంచి బయటపడలేకపోతున్నాం. సో ఇల్లు అంటే ఒక అసెట్ క్రియేట్ అవుతోంది. మిగతా వెకేషన్స్ కానీ లేకపోతే అలాంటి పర్సనల్ లోన్స్ తీసుకొని ఈఎంఐ కట్టలేక పెనల్ ఇంట్రెస్ట్ చాలా హెవీగా పడుతుంది దాని మీద. ఇవన్నీ కూడా బర్డన్స్ తీసుకున్న వాళ్ళు అల్టిమేట్గా డెట్ ట్రాప్లో పడిపోతారు. డెట్ ట్రాప్ అంటే మనం కట్టవలసిన ఇంట్రెస్ట్కి లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కడుతుంటారు చాలామంది. అది సీరియస్ ఇష్యూ. అది వాళ్ళు తొందరగా రియలైజ్ చేసి ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలి. దాని స్టార్టింగ్ పాయింట్ మనకి ఎంత కావాలో అంతే లోన్ తీసుకోవాలి. అసలు లోన్ తీసుకుని ప్రతిసారి ఆలోచించాలి, అప్పుడే లోన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప 4 ఫోన్లు వచ్చాయని నేను నైస్గా మాట్లాడారని, లేకపోతే డాక్యుమెంట్స్ లేకుండా జీరో ఇంట్రెస్ట్ ఏది జీరో ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వరు ఏ కంపెనీ కూడా. అలా మనం దాన్ని అన్నెసెసరీగా ఈఎంఐకి కన్వర్ట్ చేసి దాంతో ఇబ్బంది ఏమొస్తుందంటే ఇలాగ మన ఫైనాన్షియల్గా మన లాకప్ అయిపోయి మన షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్లో మనం దాన్ని అచీవ్ చేయలేక చాలా ఇబ్బంది పడతారు. ఫ్యామిలీ కూడా దేర్ఫోర్ మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ డ్రాప్ చేసుకుని దాంట్లో మీకు కావాల్సిన ఎంజాయ్మెంట్ దాంట్లో మనం బడ్జెట్ చేసుకోవచ్చు. వెకేషను, హాలిడేవో, లేకపోతే వాట్ ఎవర్ మనం పెట్టుకోవచ్చు దాంట్లో. అది చేసినప్పుడే మనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా మన లైఫ్ లీడ్ చేయగలం. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. అది ఇంకొక పాయింట్ చెప్పాల్సి ఏమిటంటే చాలామంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫైన్, వెరీ నైస్, మీకు నాలెడ్జ్ ఉంది, ఇన్వెస్ట్ చేయండి. కానీ చాలామంది అడ్వైజర్ హెల్ప్ లేకుండా కూడా చేసుకొని ట్రై చేస్తుంటారు. దట్స్ ఆల్సో నైస్. మీకు నాలెడ్జ్ కానీ టైం కానీ మీకు ఎబిలిటీ ఉంటే చేయడం మంచిదే. కానీ అన్ఫార్చునేట్గా గత 5-6 మంత్స్గా కానీ 1 ఇయర్గా చూసిన స్టాటిస్టిక్స్ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫస్ట్ స్టాటిస్టిక్స్ ఏమో ఇండియాలో దాదాపు 80% పైన శాతానికి ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు. చదువుకున్న వాళ్ళలోని ఎడ్యుకేటెడ్ వాళ్ళకి 80% పై వాళ్ళకి తెలియదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని. అదొక నాలెడ్జ్, అదొక ఇన్పుట్ మన దగ్గర ఉంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా దాదాపు 80% వాళ్ళు విదిన్ 1 ఇయర్ బయటకు వచ్చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ జర్నీ నుంచి. అచ్చా సీరియస్ అవుట్కమ్ అది. ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళు పెట్టిన ఫండ్ సరిగా లేదని, వాళ్ళకి అనుకుంది రాలేదని, ఇలా నానా కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్తో దే ఆర్ జంపింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ షిప్. అలా చేస్తే నష్టం వాళ్ళకి. యాక్చువల్గా మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయకపోతే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం బీట్ చేయలేం, ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేం మనం. సో దేర్ఫోర్ మీరు ఒక ప్రాపర్గా స్టడీగా ఒక క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ అప్రోచ్ అయ్యి మీరు ఆ ప్లాన్ కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు ఆలోచించుకుని ఒక ప్లాన్ డ్రాప్ చేసుకుని వెళ్తే మంచిది అని నా ఉద్దేశం. సో దిస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్. వన్స్ అగైన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.